మాబ్నర్లోనే మేము చదువుకున్న స్కూల్కి వచ్చినాం. అండ్ దిస్ ఈజ్ మై స్కూల్. వెనకలా కనపడుతుందా? 8th, 9th, 10th చదివిన. ఇప్పుడు మీకు ఈ స్కూల్ అంతా చూపిస్తాను నేను, ఒకసారి చూడండి రా. ఇది రైట్ సైడ్లో కొత్త కట్టిన వాచ్మెన్ రూమ్. ఇది మేము చదువుకున్నప్పుడు లేదు. అండ్ ఇది ఓపెన్ ప్లేస్. ఇది బాయ్స్ హాస్టల్. అండ్ రోడ్కి ఇటు సైడ్ ఇది మా ఏంటది కింద 1 to 7th, పైన 8th to 10th క్లాసెస్. పైకి ఉందా చూపిస్తుందా ఒకటేసారి. ఎంతనే రాని వీడియో. ఫస్ట్ పైన చూద్దాం. కింద ఫంక్షన్ జరుగుతుంది కదా, ఇట్లా పైకి ఎక్కిపోతే మాది ఇక్కడ కూర్చొని పేరెంట్స్ కోసం ఎదురు చూసేవాళ్ళం. అది గేటు. ఇక్కడ కూర్చొని అండ్ ఇట్లా పైకి పోతే వావ్, ఇక్కడ నుంచి చూస్తే కూడా వ్యూ ఇలా ఉంటుంది. అది గ్రౌండ్. ఇది మళ్ళీ బాయ్స్ హాస్టల్ చూపిస్తున్నా మీకు. అది లూయి బ్రేల్ విగ్రహం. గేట్ వేసిరా అబ్బా, ఇది ఎందుకు లాక్ వేసిరా అబ్బా. ఇది క్లాసెస్ మావి. ఈ ఎడ్జ్లో ఉన్నది ఇది 7th క్లాస్, ఇది అది 8th, అది 9th, 5 కనిపించేది 10th క్లాసు. అటు ఇంటర్ ఉంటాయి. లాక్ ఎందుకు వేసారు దీనికి? స్కూల్ 8th to ఇంటర్ వరకు క్లాసెస్ చూపిద్దామంటే మీకు లాక్ వేసినారు మొత్తం. సో మళ్ళీ మనం ఎందుకు వెళ్తున్నాము. మాది చాలా పెద్ద స్కూలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు మా హాస్టల్ చూపిస్తాం. ఇది హాస్టల్. ఇది సంపు, అది ట్యాంక్. ఇదే అప్పుడు మేము ఉన్నప్పుడు వాష్రూమ్స్ అటు ఉంటుండే, ఇప్పుడు అంతా క్లోజ్ చేసారు. ఇక్కడ కూడా ఉంటుండే. ఇది మా హాస్టల్. దా ఇది కంప్యూటర్ క్లాస్. అది దాండోరే. ఇక్కడ జనరేటర్స్ అవి ఉండేవి. ఇక్కడ కింద ఉంటారు 1 to 7th అనుకుంటా ఐ థింక్ పిల్లలు. ఇది ఇందులో మనం పెద్దగా ఉన్నది లేదు. నేను వచ్చినప్పటి నుంచి అందులో ఎప్పుడు ఉండలే. కింద దాంట్లో ఉండలే, పై దాంట్లో ఉన్నా. పైన 8th to ఇంటర్ వాళ్ళు ఉంటారు, కింద 1 to 7th ఉండే పిల్లలు. నేను ఎప్పుడు పైన అంటే జాయిన్ అయింది 8thలో కదా, 9thలో కదా, 8thలో జాయిన్ అయినా. ఇది ఇంటర్ వాళ్ళు ఉండేది. ఇది సిస్టర్ రూమ్. ఇది అదే సిస్టర్ రూమ్. ఇది హాస్పిటల్ కాదు. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉండేది. కొంతమంది స్టూడెంట్స్ ఒక 5 మంది ఉంటారు. ఇది బాల్కనీ. అండ్ ఇది మాది. ఏంద్రనాయన అన్నీ లాకేసి పెట్టిరు. ఇటు నుంచి డోర్ ఉంది కానీ మరి ఏమో అడ్డం పెట్టరుగా. ఇటు నుంచి తాళం వేసారు. దా హాస్టల్ యాక్సెస్ ఇచ్చిన అన్నారు, మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు అంటే కింద ఒకటి ఇచ్చినట్టు పైది లాకేసారు. విండోస్ కూడా వెళ్ళట్లేదు అసలు. విండోస్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది మొత్తం లాక్ చేయడంతో మళ్ళీ మాకు ఒకసారి పెంట్ హౌస్ కదా. పెంట్ హౌస్ అప్పుడైతే క్లోజ్ ఉంటుండే. మరి అప్పుడు మాకు సెకండ్ సాటర్డే సండే స్వీట్ ఆర్ట్ ఇస్తే రా ఆ మూసా ఉంది ఎట్లాగో అది క్లోజ్ అయ్యే ఉంది. మాకు మంత్లీ ఒకసారి స్వీట్ ఆర్ట్ ఇష్టం 100 grams 100 grams. ఇక్కడ కూర్చొని తింటేవాళ్ళం ఇద్దరం ఈ మెట్ల పైన ఇక్కడ సైడ్. నేను ఇంకో ఉంటుండే ఫ్రెండ్ అబ్బాయి, అది కూడా లాక్ వేసింది. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఒకటి అందరికి యాక్సెస్ ఇచ్చి. చాలా బాగుంటుంది అది. మళ్ళీ కిందికి దిగినాక నేను చూపిస్తాను. మళ్ళీ కిందికి వచ్చినాం మనం. ఎందుకంటే ఇక్కడ అంటే ఆడ బట్టలు ఉతుకుంటే వాళ్ళం, స్నానం చేసే వాళ్ళం చాలామంది కదా. ఇక్కడ కొంతమంది అటు కొంతమంది అటు చూపిస్తాను నేను. ఇది ఫంక్షను సేమ్. మళ్ళీ
ఇక మా లూయి బ్రే ఇది మా అద్భుతమైన గ్రౌండ్. అసలు ఇంట్లో క్రికెట్ ఆడేటోళ్ళం, అసలు ఒక రేంజ్లో ఆడేటోళ్ళం. ఇది మాది ఒక గ్రౌండ్. అక్కడ ఎదురు కనపడితే హాస్టల్, ఇక్కడ బ్యాటింగ్ చేసేటోళ్ళం. అక్కడ అమ్మాయిలు హాస్టల్ పడితే 6 అంటే అప్పుడు అలా ఉంటుండే. ఈ సిసి రోడ్ లేదు మాకు అప్పుడు. ఇది ప్రిన్సిపల్ రూమ్. ఇది ప్రిన్సిపల్ రూమ్. మాకు ఇది సంగీత రూమ్, అంటే మ్యూజిక్ క్లాస్ ఇది. అండ్ ఇవి వాష్రూమ్స్. అప్పుడు నార్మల్గా ఉంటుండే, ఇప్పుడు కొంచెం రెనోవేషన్ చేసి మంచిగా చేసారు. ఇట్లా మాకు ఈవినింగ్ స్నాక్స్ తినడానికి ప్రతి ట్రీ కింద ఇట్లా ఒక టేబుల్ ఉంటుండే. అది ఇది వాష్రూమ్స్ జెంట్స్వి. అవతలి మ్యూజిక్ క్లాస్. అక్కడ కూడా ఉంటాయి. స్ట్రైట్ పోతే డైనింగ్ హాల్, లెఫ్ట్ పోతే లేడీస్ హాస్టల్. ఈ రూమ్ ఏందో ఐడియా లేదు, ఏదో కొత్త కట్టరు మరి ఏందో ఇది. అవతల అయితే డైనింగ్ హాల్, ఇతరులు ఓపెన్ ప్లేస్. ఇట్లా ప్రతి సెంట్కి ఒక మంచి బెంచెస్ ఉంటాయి కూర్చోడానికి. సారా అప్పట్లో ఉంటుండే కానీ ఇది మా డైనింగ్ హాల్. ఇది నా బెంచ్, ఇది నా టేబుల్. ఇక్కడ కూర్చుంటాను ఫస్ట్ డోర్ పక్కల. ఇదంతా డైనింగ్ హాల్. అటు నుంచి కూడా ఒక డోర్ ఉంటుంది, ఇటు నుంచి కూడా ఒక డోర్ ఉంటుంది. ఈయన వస్తాం ఇప్పుడు వస్తాం. ఫంక్షన్ కాబట్టి వీళ్ళు ఏదో లంచ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఇది డైనింగ్ హాల్. ఇది బట్టలు ఉతుకునే ఏరియా. పెద్ద గ్రౌండ్ ఇది. అంగాయ్ దా దా దా. ఇది మా పార్క్, డైనింగ్ హాల్కి ఎదురుగా ఉంటుంది. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడైనా ఒకసారి వచ్చేటోళ్ళం. వాళ్ళు ఎక్కువ రాపోతుండే, ఎక్కువ మేమే ఆడుకుంటుండే. అసలు ఇళ్ళకి ఎవరు రాపోతుండే ఈ పార్క్లకి. ఎవరైనా అప్పుడు అందరికాడ రేడియోలు ఉంటుండే, రేడియోలు. ఆ రేడియోలలో పాటలు నాకు మాత్రం ఇక్కడికి వస్తారు కొంతమంది. ఇదంతా పార్క్ మాది. దా, ఎక్కువసేపు ఉండవద్దు. ఇది కూడా ఉన్నది, అప్పుడు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాయి సంగ. ఇవి ఇళ్ళకెళ్ళి నడుస్తావా? ఇతర నుంచి మళ్ళీ ఒక రోడ్. ఇతర రోడ్ అంటే రోడ్ కాదు, ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇదంతా మనం అటు నుంచి వచ్చినాం కదా. మా స్కూల్ పక్కనే ట్రైన్ ట్రాక్ ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి వచ్చినాం మనం. ఇటు పోతే డైనింగ్ హాల్, ఇటు పోతే ఆ స్టేజ్ అవన్నీ. ఇది మా గ్రౌండ్. ఇది లేడీస్ హాస్టల్ రోడ్, లేడీస్ వాళ్ళది. కాకపోతే అప్పుడు ఇది లేకుంటుండే, సీసీ రోడ్ వేసారు. ఇది ఒకటే డిఫరెన్స్. ఇది లేడీస్ హాస్టల్. యాక్చువల్గా మేము ఇది గ్రౌండ్ కదా, అది ప్రిన్సిపల్ రూమ్ కదా. ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా ఒక రోడ్ ఉంటుండే. ఇప్పుడు గడ్డి ఉంది కాబట్టి రోడ్ లేదు, కానీ
జనరల్గా అయితే ఇట్లే నడుస్తారు అమ్మాయిలు. స్కూల్ అయిపోయినాక రావాలన్నా అలా పోయి ఇలా రారు, ఇలా వచ్చేటోళ్ళు. ఎందుకంటే మధ్య నుంచి రోడ్డు ఇప్పుడు అలా రావట్లేనట్టు. ఇవన్నీ నేరేడువంటి చెట్లు. మా స్కూల్ మొత్తం నేరేడువంటి చెట్లే ఉంటాయి. 5 ఎకరాలు మొత్తం ఇవే ఉంటాయి. సూపర్ ఉంటాయి టేస్ట్. ఇట్లా ఇది లేడీస్ హాస్టల్. అందులో మనకు అలా లేదు, యాక్సెస్ లేదు. అండ్ ఈ గోడ అవతలనే రైల్వే ట్రాక్ ఉంటుంది. అండ్ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా పోయేవాళ్ళం టాయిలెట్స్ పోయడానికి. ఇలా వెళ్ళి అక్కడ ఒక బోరింగ్ ఏదో చింత చెట్టు సంథింగ్ ఏదో ఉంటుంది, అక్కడ టాయిలెట్ కానీ అవి పోసి మళ్ళీ ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ మళ్ళీ స్కూల్కి పోయేవాళ్ళం. బాగుంటుండే. ఇదంతా నేను చెప్పేది ఎప్పుడంటే, ఇప్పుడు రికార్డ్ చేస్తుంది May 31st, 2026. బట్ నేను చెప్పేది ఎప్పుడంటే మేము చదువుకునే 2012 నుంచి 3 years వెనక్కి, 12, 11, 10, 9 అలా. ఇది లేడీస్ హాస్టల్. మొత్తం ఓవరాల్గా ఇది మా స్కూలు. దప్పందా మొత్తం రికార్డ్ చేసిన అనుకుంటున్నా. ఓన్లీ క్లాసెస్కి యాక్సెస్ ఇవ్వలేదు, తాళం వేసుకున్నారు మా ప్రిన్సిపల్ సారు. ఎనీవే మొత్తం స్కూల్ రికార్డ్ చేసుకున్నా. కానీ నాకు ఇష్టమైనది అయితే ఈ గ్రౌండ్. యాక్చువల్గా అవతల ఇంకో గ్రౌండ్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్ అది. కానీ మొత్తం అడవిలాగా అయింది కాబట్టి మనకు పోవడానికి అలో లేదు. ఒకవేళ పోతే వీడియో రికార్డ్ చేసి ఇంక్లూడ్ చేస్తాను. జస్ట్ మెమరీస్ పర్పస్ దీన్ని రికార్డ్ చేసుకుంటున్నా. ఇది మా మెయిన్ గ్రౌండ్, చాలా ఇష్టమైన గ్రౌండ్. చలికాలం ఎండగా వండుకుంటే వాళ్ళం, ఎండాకాలం వస్తే ఇక ఈ చెట్ల కింద బెంచీలు ఉంటాయి, బెంచీల దగ్గర కూర్చుంటున్నాం. ఈ చెట్లు కూడా చాలాసార్లు ఎక్కుంటాం మేము. నేడుమండి చెట్లు మంచిగా ఎక్కి పైన నేడుమండలు తెంపుకొని పైన కూర్చొని తినేటోళ్ళం. సూపర్ ఉంటుంది స్కూల్. మహబూబ్ నగర్.